వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అయితే కకావికలమైపోతున్నారు. పార్టీ అధినాయకత్వం ఏమో గవర్నర్ల దగ్గరికి పంపించడం, లేకపోతే అక్కడక్కడ కొంతమంది నాయకులు మాత్రం వచ్చి పరామర్శించే వాళ్ళు ఉన్నారు. లీగల్గా లేదు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అడిగేటటువంటిది లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఒక్కళ్ళని పట్టుకున్నా, ఏది సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళని పట్టుకున్నా, ఏది ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే 25 మంది వచ్చేవాళ్ళు, కేసులు, వ్యవహారం, కంప్లైంట్లు, అవసరమైతే కోర్టుల్లోకి వెళ్ళడం, ఇదంతా జరిగేది. ఒక టీం వైడ్గా స్ట్రాటజిక్గా పనిచేసింది. తన కార్యకర్తల్ని అండగా నిలబడింది, కాపాడుకుంది తెలుగుదేశం. అందుకే వాళ్ళ వెనకాల ఇవాళ ప్రాణాలు పెట్టి పనిచేశారు వాళ్ళందరూ కూడా. ఆ టైంలో చేసినటువంటి సంఘటనల విషయంలో ఇప్పుడు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనేమో స్టేట్మెంట్ ఇచ్చేసి ఊరుకున్నారు. అక్కడక్కడ పరామర్శించేవాళ్ళు తప్పించేం లేదు. ఓవరాల్గా చూస్తే వైసీపీ అనేటువంటి వాళ్ళని చూస్తే కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ కార్యకర్తలు, నాయకులను ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు, విధ్వంసం జరుగుతోంది. ఇళ్ళు, ఆస్తుల ధ్వంసం, ఇళ్ల మీద దాడులు, కుటుంబాల మీద దాడులు, మహిళల మీద దాడులు జరుగుతుంటే పార్టీ క్యాడర్ కకావికలం అయిపోతుంది. నేను ఎలక్షన్స్ ముందు నుంచి చెప్తున్నా, ఈ హింసాకాండ జరిగేటటువంటి ప్రమాదం ఉంటుందని. బట్ ఎవరికెవరు అంచనా వేసుకోవడం కాదు, జరిగిన తప్పు లేదన్నటువంటి ధోరణిలో ఉన్నట్టుంది. వీళ్ళు ఆ దుష్ప్రవర్తనలు ఆనాడు చేసుకొచ్చినటువంటి వాటి కొన్ని అయితే ఇప్పుడు విచ్చలవిడిగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో ఒక ఎలాంటిది ఏది కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి చూపించినటువంటిది వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తే ఇప్పుడు ఇన్ని చేశాం అన్నటువంటిది వీళ్ళు హైలైట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరు కూడా ఇది ఖండించడం, అది తప్పు ఇది తప్పు అని ఖండించేటటువంటి వాళ్ళు లేకపోవడం అన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వైసీపీ క్యాడర్ ఇక మిగులుతారా లేదా అన్నది చూడాలి.